that keeps on turning, where hearts may often stray. There's a light that shines so brightly, guiding us each day. పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రారంభ గీతము చదువుకోవడము. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించి ప్రజలను, ఆయన మేపు గొర్రెలను. రండి నమస్కారం చేసి సాగిలపడము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. రండి యెహోవాను గురించి ఉత్సాహమని చేయగము. మన రక్షణ దుఃఖమును బట్టి సంతోషగానము చేయుదు.
విశ్వాసులైన నీ ప్రజలు సత్క్రియలను ఫలము విస్తారముగా ఫలించి నీ కృప చేత అనేకమైన ఈవులను పొందినట్లు వారి మనసులను పురికొల్పమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగములు జీవించుచు పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. యూట్యూబ్లో పెట్ట 2025 సండే స్కూల్ సండే వరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము కీర్తనలు 18వ కీర్తన 1 నుంచి 10 వచనములు. మన మధ్య ఉన్న సుష్మా స్వరాజ్. పాత నిబంధన పాఠ్య భాగం కీర్తనలు 18వ కీర్తన 1 నుంచి 10 వచనములు. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ దుర్గము, నా నిమ్మల దుర్గము, నా దేవుడు. నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము, కీర్తినీయుడైన యెహోవాను నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును. మరణ పాశములో నన్ను చుట్టుకొనగా భక్తిహీనుల వద్ద పొందవలె నా మీద పడి బెదిరింపగా మరణపు ఊరులు నన్ను ఆవరింపగా నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని నా దేవునికి ప్రార్థన చేసింది. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులు వచ్చును. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతములు పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసిక రంధ్రములో నుండి పొగ పుట్టెను. ఆయన నోటి నుండి అగ్ని నందించి నిప్పుకణమై రాజబెట్టెను. మేఘములు వచ్చి ఆయన వచ్చాను. ఆయన పాదముల కింద ఆరాధనలను పంపి ఉంటాను. కేరవుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమైన దేవుడు. ఎంతో పాత నిబంధన పాఠ్యం వివేచన. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మధ్య దేవా, మామును కనికరింపు. పత్రికా పాఠ్య భాగము కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు. పత్రికా పాఠ్య భాగము కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 వరకు. అర్షిని. అందుచేత ఈ సంగతి వినవలసినది. మేము నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము గలవారని ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన ఆయన
అతీత బలముతో బలపరచబడినట్లు యెహోవాకులైన పరిశుద్ధుల వాక్యములో పాలుగారులకు పాపముగా చేసిన ఎంతో పత్రిక పాటలు చూసినాయి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న బిడ్డల యాక్షన్ సాంగ్ ఫస్ట్ గ్రూప్ పరపర సాగాలు. కాబట్టి నా మాట విని వాడు చెప్పిన చేయ ప్రతి వాడను బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడి పోయి ఉండడు. బాల గుడిసెను పలకరించడు, గాలి విసిరి ఆ ఇంటి మీద పడదు, దాని దాని పునాది పని మీద వేయబడదు, గొప్ప అది పడలేదు. మరియు నా మాటలు విని వాడు చప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండేది. వాన కురిసెకు వరదలొచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను. దాని పాట గొప్పదని చెప్పాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు నిలిచినాక ఓ క్రీస్తు కరుణోదాత. అలాగే నిలువబడి ఇంకే విశ్వాస ప్రమాణం షణ్ముఖ ప్రియ. విశ్వాస ప్రమాణము. భూమి ఆకాశములను ఆకాశములను దృశ్యాదృశ్యమగు దృశ్యాదృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రియగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనరేక కుమారుడు అద్వితీయుడగు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుడు నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడు నుండి నిజమైన దేవుడు సృజింపక జన్మించిన వాడును, తండ్రితోను ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగ చేసిన వాడినై ఉన్నాడు. ఈయన మానవుల మగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన
అవతరించి పుట్టి మనుషుడాయననియు పొత్తు పిలాతు అధికారము కింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడిననియు లేఖనము ప్రకారము మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుంటున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చుననియు ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాము. తండ్రి నుండి కుమారుడి నుండి బయలు వెలుచు తండ్రితోను కుమారునితోను ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరచబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు తాతయు ప్రభునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారమునకైన ఒకే బాప్తిసము నొప్పుకొనుచు మృతుల పునరుత్థానము కొరకును రాబోయే లోక సంబంధములు బ్రతుకు కొరకును నిరీక్షిస్తున్నాం. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి.
రక్షణ సంబంధించిన క్యాండిల్ సండే స్కూల్ బిడ్డలు వెలిగిస్తారు. దాని ఆలోచనలో పెట్టుకోవాలి. సండే స్కూల్ బిడ్డలలో ఓడిపోయి ప్రార్థన చేస్తుంది. అగ్రహించి మొదటి ఆదివారం పర్పిల్ కలర్ క్యాండిల్ వెలిగించడం జరుగుతుంది. చిన్నపిల్లలు ఈ పర్పిల్ కలర్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే హోప్ అనేటువంటి అర్థాన్ని చూపిస్తుంది. నిరీక్షణ. ఆనాడు మెస్సయ్య మా కోసం ఈ లోకానికి వస్తారు అనేటువంటి నిరీక్షణతో గొర్రెల కాపులు ఏ విధంగా నిరీక్షణ కలిగి ఉన్నారు. ఈరోజు మనం కూడా ప్రభు యొక్క రాకడ కోసం నిరీక్షణ కలిగినటువంటి వారు. ఇది మొదటి రాకడ, ఇది రెండవ రాకడ మనం ఎదురు చూసే నిరీక్షణ కలిగింది. దేవునికి మహిమ తీసుకొచ్చినటువంటి విధంగా సిద్ధపడాలి. ఈ మొదటి ఆదివారంలో సండే స్కూల్ బిడ్డలు ఈ క్యాండిల్ వెలిగించి నాకు అందిస్తారు. నేను ఆత్మీయంగా ప్రతిష్ఠిస్తాను. తదుపరి వారం తిరిగి వచ్చారు యవన బిడ్డలు. నెక్స్ట్ సండే యూత్ వారు వచ్చి క్యాండిల్ వెలిగిస్తారు. తదుపరి ఉమెన్స్ సమాజ్ వారు వస్తారు. తదుపరి పురుషులు మరియు సంఘపతి క్యాండిల్ వస్తారు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని క్యాండిల్ వెలిగించుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు తండ్రి, పరిశుద్ధుల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. కృపాకర్త దేవ, సృష్టికర్త జీవాధిపతి, అడ్వెంట్ మొదటి ఆదివారాన్ని నిరీక్షణతో మేము ప్రారంభించుకుంటున్నాము. పర్పిల్ కలర్ నిరీక్షణకు గుర్తుగా ఉంది. నాడు గొర్రెల కాపరులు నిరీక్షణ, మెస్సయ్య ఎప్పుడు వస్తారు, మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తారు, ఆయన వచ్చి మమ్మల్ని ఎప్పుడు కాపాడుతాడని వారు ఏ విధంగా నిరీక్షణ కలిగి ఉన్నారో ఇప్పుడు మేము ఈ రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. మేము వచ్చి మమ్మల్ని ఆదరించాలి, ఆశీర్వదించాలి, ఈ సన్నిధానం మమ్మల్ని అందరం చేర్చుకోవాలని నిరీక్షణ కలిగి ఉన్నాం. సంతోషంగా ఈ జన్మదిన వేడుకలను మేము జరిగించుకుంటున్నాం. ఈ అడ్వెంట్ మొదటి ఆదివారం చిన్న బిడ్డల ద్వారా ప్రభా క్యాండిల్ వెలిగిస్తున్నాము. మా సంఘంలో, మా గ్రామంలో ప్రతి చిన్న బిడ్డను దీవించండి. ఈ క్యాండిల్ ఎలాగైతే వెలుగుతుందో వారి జీవితాలు కూడా అలాగే వెలుగుమయంగా చేయండి. జ్ఞానంలో, వయస్సులో వర్ధల చేయండి. మా మంచి భవిష్యత్తు పెట్టుకోవాలి. ఈ క్యాండిల్ ఎలా వెలుగునిస్తుందో వీరి జీవితాలు కూడా అనేక మందికి వెలుగుమయంగా చేసి మీరు మహిమ పొందుకొని మమ్మల్ని అందరినీ ఆస్వాదించున్నారు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రక్షకుండు ధరించినాడట మన కొరకు పరమా రక్షకుండు ధరించినాడట రక్షకుండు ధరించినాడు తారికల్లా పోయలార రక్షకుండు ధరించినాడు తారికల్లా పోయలార తక్షణముగా పోయి మగని వీక్షణ బలమందుగాము రక్షకుడు చిరాడట మన కొరకు పరమా రక్షకుడు చిరాడట దావీదు వంశమందు ధన్యుడు జన్మించిన
చూచినాడు దేవుడకు యెహోవా మన దిక్కు దేవి చూచినాడు రక్షకుడు రక్షించినాడట మన కొరకు పరమా రక్షకుడు రక్షించినాడట. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకు నామమున ఈ క్యాండిల్ని ప్రతిష్ఠిస్తున్నాము. దేవుని మనం దీవించుకున్నాక ఆమేన్. తీసుకుంటుంది మన కీర్తన పుస్తకం నుంచి 549వ పాట చివరి వచనంలో ఆరాధన వాక్య పాఠకు సిద్ధపడదు. సాంగ్ 549వ కీర్తన. ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకం నుండి 549వ కీర్తన. ఏ దేశస్థులమైనా ఏ జాతి మనదైనా. కీర్తన పాడుకుంటూ చివరి చదువుతో వాక్య సందేశానికై సిద్ధపడదు.